నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు, బలవంతుడు. నీలో ఒకడు ఉండాలి కదా, ఉంటే కదా ఆ మాట. ఈ మాట అర్థమైందా? నీలో ఒకడు ఉండాలి కదా. రక్షణ పొందావా, దేవుని నమ్మేవా, నీలో ఉన్నవానికన్నా లోకంలో ఉన్న. నాకు అలా అనిపిస్తలేదే గారు. నాకు దేని చూసినా భయం అవుతుంది, ఎటు చూసినా పరిగెడుతున్నాను. నా నీడని చూసినా నన్ను ఎవరో వెంటాడుతున్నట్టు, నా నీడని చూసినా నాకు భయం అవుతుంది గారు. నాకు అలా అనిపించట్లేదండి. ఎందుకు అనిపిస్తుంది? నీలో ఎవడు లేడు, ఎవడో నిన్ను వెంటాడుతున్నాడు, వాడే నీలో దూరాడు, వాడే బలవంతుడు. నీ బయట వాడే ఉన్నాడు, నీ లోపల వాడే ఉన్నాడు, నీలో ఎవడు లేడు. అయితే చెప్పే పాస్టర్లు మాత్రం, సేవకులు మాత్రం ఇదే మాట, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా బలవంతుడు, కాబట్టి నువ్వు దుష్టుని చేయించాడు. నీలో ఎవడు లేడు. అక్కడ ఎలా చేయిస్తావు? నువ్వు ఎవడు లేడు. నువ్వు వెళ్ళి దయ్యమా వెళ్ళిపో, దయ్యమా వెళ్ళిపో, దయ్యమా వెళ్ళిపో అంటే ఏంది? నీ బట్టలు విడదీసి